భారత్ కూడా ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చే సమయం ఎంతో దూరంలో లేదని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ మెంబర్ నీతా అంబానీ పేర్కొన్నారు. 2036లో ఒలింపిక్స్ నిర్వహణ కోసం బిడ్డింగ్ వేయాలని నిర్ణయించామని తెలిపారు. దానికోసం గతేడాది అక్టోబర్లోనే ప్రధాని మోదీ కూడా భారతదేశం తరపున బిడ్డింగ్ వేస్తామని వెల్లడించారని ఆమె గుర్తు చేశారు. మరోవైపు ఒలింపిక్స్ లో ఈసారి భారత్ డబుల్ డిజిట్లో పతకాలను సాధించేందుకు సిద్ధంగా ఉందని నీతా అంబానీ విశ్వాసం వ్యక్తం చేశారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ 7 పతకాలు సాధించిందని, ఈసారి మన క్రీడాకారులు అంతకు మించి గొప్ప ప్రదర్శన ఇవ్వగలరని నీతా అంబానీ అన్నారు. భారత్ పతకాల పంట పండించడం ఖాయమని, మన దేశం నుంచి ఒలింపిక్స్ కు ఎంపికైన అథ్లెట్లలో 47% మహిళలే ఉండడం అభినందించదగిన విషయమని నీతా పేర్కొన్నారు. మహిళా శక్తి, యువకులకు మా ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ డబుల్ డిజిట్లో పతకాలను సాధించేందుకు సిద్ధంగా ఉందని, ఖచ్చితంగా వారు సాధించి చూపిస్తారని ఆశిస్తున్నానని వెల్లడించారు. అయితే ఒలింపిక్స్ లో భారత్ తరపున పాల్గొనే క్రీడాకారుల కోసం లా విల్లెట్లో ఏర్పాటు చేసిన ఇండియా హౌజ్ ను నీతా అంబానీ ప్రారంభించారు. బ్రెజిల్, కొరియా వింటర్ ఒలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్ కు తాను వెళ్లినప్పుడు అక్కడ భారత ఆటగాళ్ల కోసం ఎలాంటి హౌజ్ లేదని తెలిపారు. అప్పుడే భారత క్రీడాకారుల కోసం ఇండియా హౌజ్ ను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందని అన్నారు. తొలిసారిగా పారిస్లో భారత్కు సొంత ఇల్లు ఉందని, మేము మా అథ్లెట్లను సత్కరించడానికి, వారి విజయాలను సెలబ్రేట్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని నీతా అంబానీ అన్నారు.